విమానం సప్పుడు వినిపిస్తే చాలు పోరగన్లందరూ ఇండ్ల నుంచి బయటకు వచ్చి అరే విమానం 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 అన్నది మాయమయ్యేదాకా చూస్తూనే ఉంటారు. ఈ స్కూల్కి పోయినాక అరే నీకోటి తెలుసా ఇవాళ మా ఆడకట్టుకు పెద్ద విమానం వచ్చిందిరా నేను చూసినా అని అందరికి ఎరక చేస్తారు. అదేదో నిజంగా నా ఇంటి ముంగట ఆలినట్టే ఫీల్ అవుతారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద విమానాలు బుడ్డ విమానాలు ఇవన్నిటిని ఒక్క దగ్గర చూసే భాగ్యం దక్కింది. మరి మనం కూడా పోదామా రండి. బేగంపేటలో విమానాల ఎగ్జిబిషన్ నడుస్తుంది. మంచి మంచి విమానాలు చిన్న పెద్ద హెలికాప్టర్లు కూడా తెచ్చిపెట్టిర్రు మంది చూడనీకి. ఇవాళ రేపు పెద్దోళ్ళ కోసం 700 అట, ఎల్లుండి కాంచి మనసొంటోళ్లకు 300 అట. చూస్తే అగో విమానం లోపలికి పోయి చూద్దాం పారి. వామ్మో 5 సుక్కల హోటల్ ఉన్నట్టే ఉన్నది కదా లోపట. పండ్లు పలారాలు పెట్టిర్రు. కుర్చీకో టీవీ పెట్టిర్రు కదా. ఏం చక్కగా ఉన్నాయి కుర్చీలు మెత్తగా ఒత్తుకపోకుండా. ఇగో ఈ ఆడోళ్ళు ఎదుర్కొనే ఆడోళ్ళు అంటే విమానం ఎక్కిన వాళ్ళని నవ్వుకుంటూ పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి తొవ్వనడిమిట్ల నీళ్ళో బిస్కెట్లో కావాలంటే ఇస్తారన్నట్టు. ముద్దుగా డ్రెస్సులు వేసుకున్నారు కదా. అబ్బబ్బబ్బబ్బా చూస్తుంటే ఊకే విమానంలోనే కూర్చోబుద్దేటట్లేదు. ఇగో ఇట్లనే ఒకదానికంటే ఒకటి అద్దాలు మెరిసినట్టు చూస్తే మురిసేటట్టుగా అనిపిస్తున్నాయి. కానీ చూడుర్రి బయటికి వెళ్ళి చూస్తే ఉత్తగా సున్నం వేసినట్టుగా అనిపిస్తాయి. కానీ లోపల ఎట్లున్నాయి ఎంతైనా పైసలున్న మా రాజులు పోయేటియా. ఇంత ఫ్యాషన్గా ఉండయా కానీ